హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెగ్యులర్గా చేసే పర్ల్స్ మాల, నక్షి పర్ల్స్ మాల మీ అందరికీ సుపరిచితమైన ఒక ఆర్నమెంట్. చాలా ఫేమస్ ఆర్నమెంట్ మా ఛానల్లో కానివ్వండి, మేము చేసే ఐటమ్స్లో. సో ఆ పర్ల్ ఐటమ్ మనం ఈరోజు కోరల్స్ కాంబినేషన్లో, కోరల్స్ సౌత్ సీ పర్ల్స్ కాంబినేషన్లో చక్కగా లో వెయిట్లో సింపుల్గా మాల చూపించబోతున్నానండి. అలాగే ఒక స్పెషల్ బ్లాక్ బీడ్స్ ఐటమ్ కూడా చూపించబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. సో గైస్, నేను చూపించబోతున్న మాల అండి, అంటే సింపుల్గా ఏ కండిషన్లో అయినా, ఎటువంటి పరిస్థితిలో అయినా, అటు ఆఫీస్కి కానివ్వండి, కాలేజీకి కానివ్వండి, చక్కగా వర్క్ స్టేషన్స్లో కంఫర్టబుల్గా సింపుల్గా డ్రెస్సెస్ మీదకి కానివ్వండి, అలా వేసుకోవడానికి వీలుగా, ధరించడానికి వీలుగా మాల తయారు చేయడం జరిగిందండి. ఈ మాల నేను ఒక 22 గ్రామ్స్ నుంచి 25 గ్రామ్స్ వరకు 22 ఇంచెస్లో చేస్తూ ఉంటాను, ఎస్పెషల్లీ శారీస్ మీదకి. అండ్ జెంట్స్ కండి, జెంట్స్ చక్కగా పంచల్ ఫంక్షన్స్లోనూ అలా ధరించడానికి వీలుగా డిజైన్ చేయబడ్డ మాల. తర్వాత అది విరివిగా ఆడవారు కూడా శారీస్ మీద బ్యూటిఫుల్గా ధరించారండి. చాలా నీట్గా సెట్ అయింది కూడా. ఆ మాల ఈరోజు మనం కొంచెం రీజనబుల్ బడ్జెట్లో, లెంగ్త్ సేమ్ అండి, 22 ఇంచెస్ ఉంది. విత్ కొంచెం బ్యాక్ చైన్ ఇవ్వడం జరిగింది ఎక్కువగా వెయిట్ మేనేజ్ చేయడం కోసం. అలాగే పర్ల్స్, కోరల్స్ ఇవ్వడం జరిగిందండి. కోరల్స్ కాంబినేషన్లో నేను ఎక్కువ చేయలేదు, ఎప్పుడు అది నక్షి బాల్ విత్ సౌత్ సీ పర్ల్లోనే సెట్ అయింది, అలాగే చేస్తూ వచ్చాం. ఈరోజు మనం కాంబినేషన్లో కోరల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. కోరల్స్ అంటే ఇవి సిలిండ్రికల్ షేప్ కోరల్స్ అండి. కోరల్స్ రౌండ్ వస్తాయి, అలాగే సిలిండ్రికల్ వస్తుంటాయి. బట్ ఈ మాలల్లో ఈ రౌండ్ పర్ల్ కాంబినేషన్లో ఆ సిలిండ్రికల్ కోరల్ అందంగా ఉంటుంది. అది కూడా అటు ఇటు కోరల్ కూడా క్యాప్స్ ఇవ్వటం, మన పర్ల్స్ కూడా కింద పైన కూడా క్యాప్స్ ఇస్తూ, ఆ టోపీలు చిన్న చిన్న క్యాప్స్ ఇస్తూ చక్కగా అవుట్ అండ్ అవుట్ 916 తీగతోటి, గోల్డ్ తీగతోటి చుట్టబడ్డ మాల అండి. దీని వెయిట్ చెప్పాల్సి వస్తే ఓ 17 గ్రామ్స్లో నెట్ వెయిట్, 17 గ్రామ్స్లో నెట్ వెయిట్లో తయారు చేయడం జరిగిందండి. 22 ఇంచెస్ అండి. చక్కగా ధరిస్తే మనకు మినీ హారం ఎలా అయితే ఈ మాలలు చక్కగా ఎక్కడికైతే బాగుంటాయో కంప్లీట్గా. బ్యాక్ సైడ్ కొంచెం చైన్ ఇవ్వటం, హుక్ కూడా ఇచ్చాం, రింగ్ బ్యాక్ చైన్ ఇచ్చి. సో చక్కగా ధరించడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో బ్యూటిఫుల్ మాల అండి. సేమ్ మనం రెగ్యులర్గా చేసే కాంబినేషన్లోనే ఈ విధంగా ధరించడానికి వీలుగా. ఈవెన్ జెంట్స్కి కూడా చాలా బాగుంటుందండి. కోరల్స్ కాంబినేషన్లో జెంట్స్ కూడా ధరిస్తూ ఉంటారు. బట్ ఎస్పెషల్లీ లేడీస్కి హాఫ్ శారీస్ మీదకి, వర్క్ స్టేషన్స్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. సింపుల్గా చైన్ వేసుకున్న మెడలో ఏమీ హెల్త్ లేకుండా చక్కగా సూట్ అయ్యేలాగా చేయటం జరిగిందండి. కోరల్స్ ఇచ్చాం. మన నక్షి బాల్, మన బ్రాండ్ లాగా తయారైన నక్షి బాల్, ట్రెడిషనల్ నక్షి బాల్ ఇవ్వడం జరిగింది. కాకపోతే వెయిట్ మేనేజ్ చేయడం కోసం కొంచెం చిన్న బాల్ ఇచ్చామండి. అలాగే పర్ల్ కూడా చిన్న సైజ్ ఇవ్వడం జరిగింది. దాంతో మనకి 17 గ్రామ్స్లో చేయగలిగామండి, లెంగ్త్ తగ్గకుండా 22 ఇంచెస్లో. సో పర్ఫెక్ట్ అండి. ఒక చక్కటి లో బడ్జెట్లో మీకు శారీస్ మీద గ్రాండ్గా ఉంటుందండి. లో బడ్జెట్ అన్నీ అదేదో తక్కువగా ఉంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు, చాలా గ్రాండ్గా ఉంటుందండి. కోరల్స్, పర్ల్స్, మన నక్షి బాల్స్ కాంబినేషన్. నక్షి బాల్స్ కూడా తక్కువ లేవండి. కంపల్సరీగా ఒక పర్ల్, ఒక నక్షి బాల్, ఒక కోరల్ చక్కటి కాంబినేషన్లో చేయటం జరిగింది. సో ఎక్స్ట్రాడినరీ మాల అండి. మంచి బడ్జెట్లో వచ్చింది. చిన్న సైజ్ ఏం కాదు, రీజనబుల్ సైజ్ అండి. ఈ గుండు కూడా, అంటే మన నక్షి బాల్ ఏదైతే ఉందో అది కూడా చిన్నదేం కాదండి, ఒక బఠానీ గింజ సైజ్ అంత ఉంది. అలాగే పర్ల్, కోరల్ కొంచెం గ్రాండ్గా, ఇది ఎస్పెషల్లీ కోరల్స్ హైలైట్ అవ్వాలన్న ఆ కాన్సెప్ట్లో చేసిన మాలండి. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, మంచి బడ్జెట్లోకి వచ్చింది. మీకు చక్కటి బ్లాక్ బీడ్స్ చూపించబోతున్నానండి. ఇది కూడా అగైన్ జస్ట్ ఒక 5 గ్రామ్స్లో సింపుల్ బడ్జెట్లో, ఎక్స్ట్రాడినరీ లుక్లో, డైమండ్ ఫినిష్లో. ఈ లాకెట్ మీరు గమనిస్తే సీజర్స్లో చేశానండి, బట్ క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. కంప్లీట్ డైమండ్ ఫినిష్ అండి. క్యాట్లో చేయడం జరిగింది. ఆ స్క్వైర్లో లాకెట్, సెంటర్లో చిన్న ఫ్లవరు, ఒక స్టోను, అలాగే చిన్న చైన్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ చిన్న రాళ్ళ లైన్గా ఒక గీతలాగా స్టోన్స్ ఉన్నాయండి. అందులో కూడా క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకు తెలుస్తుంది. సో
చక్కటి 5 గ్రామ్స్లో కూడా ఈ బ్లాక్ బీడ్స్ నేను ఈ మధ్య రెగ్యులర్గా చేస్తున్నానండి, తక్కువ బడ్జెట్లో. మెయిన్గా వర్కింగ్ ఉమెన్స్ కోసం కంఫర్టబుల్గా బయట మనకి జర్నీలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా వాడుకున్నాడని వీలుగా డిజైన్ చేసిన పీసెస్ అండి. చక్కటి బ్లాక్ బీడ్స్ ఇచ్చామండి. బ్లాక్ బీడ్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ నేను బ్లాక్ బీడ్స్ ఇవ్వలేదండి, ఇందులో క్రిస్టల్స్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ క్రిస్టల్స్, బ్లాక్ డైమండ్ అని కూడా అంటూ ఉంటారు. జస్ట్ ఒక 5 పీసెస్ లాకెట్కి అటు ఇటు మాత్రమే. ఇంకా చైన్లో ఎక్కడా కూడాను మళ్ళీ నేను బ్లాక్ బీడ్స్ వాడలేదండి. ఇది ఇంత సింపుల్గా తయారు చేసిన 16 ఇంచెస్ అండి. మీకు చక్కగా ఇక్కడికి ఆ డ్రెస్సెస్ లెంగ్త్ అంటారు కదా, ఇక్కడికి వచ్చేస్తుంది. చైన్ హ్యాండ్మేడ్ చైన్ అండి, దాంతో మీకు డ్యామేజ్ ఛాన్స్ ఏ ఉండదు. 5 గ్రామ్స్ ఐటమ్ అయినా కంఫర్టబుల్గా చక్కగా వాడుకోవచ్చు అనమాట రెగ్యులర్గా. సో రెగ్యులర్ యూజ్ కోసం ఓ పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి. చాలా ట్రెండీగా, చాలా ఫ్యాషనబుల్గా, బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ బ్లాక్ బీడ్స్. అలాగే మన ఈ కోరల్ మాలతో ఈరోజు వీడియో చేయడం జరిగిందండి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తానండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మాల నేను యాంటిక్ పాలిష్ చేయలేదండి. జనరల్గా మనం ఎప్పుడు యాంటిక్ బాల్స్ చేసినా జనరల్గా యాంటిక్ చేస్తూ ఉంటాం ఈ నక్షీ బాల్స్. బట్ ప్రస్తుతం నేను ఇది యాంటిక్ చేయలేదు. వీలైతే మీకు ఇదే వీడియోలో యాంటిక్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో కూడా పిక్స్ పెడతాను, యాడ్ చేస్తాను వీడియోలో. ఆ పిక్స్ కూడా చూడండి. మీకు అది ఎలా ఉందో ఇది ఎలా ఉందో కూడా, యాంటిక్ చేస్తే ఎలా ఉంది, చేయకపోతే ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయటం మర్చిపోకండి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.